పిన్ని మనకు అమ్మలాంటిదన్నయ్యా. అమ్మలాంటిదా? ఏ అమ్మైనా తన బిడ్డలకి ద్రోహం చేస్తుందా? ఆ మోహన్ రామ్ మనకి చేసిన ద్రోహానికి ఈవిడ తోడుంది కదా. అలా అనకనయ్యా. పిన్ని అలాంటిదే అయితే తానొచ్చిన ప్రతిసారి నువ్వు తిట్టి అవమానిస్తుంటే మన కోసం మళ్ళీ మళ్ళీ పిన్ని ఎందుకు వస్తుందన్నయ్యా? ఓహో, నువ్వేంటి ఆవిడ గారికి సపోర్టా? అవును, సపోర్ట్ చేస్తే తప్పేంటి? పిన్ని పౌరుషం లేక ఇక్కడికి రావట్లేదు. మన మీదున్న ప్రేమతో మన కోసం వస్తుంది. ముందు నువ్వు అది అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోవాలా? నేను అర్థం చేసుకున్నంత వరకు చాలు గాని నువ్వొక పంచే. నీకు మాకంటే ఆ ఇంట్లో మనుషులే ఎక్కువ అనుకుంటా. మరి ఇంకా ఇక్కడే ఎందుకు? వెళ్ళి వాళ్ళింట్లోనే ఉండు. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? కొడతావా? రా, కొట్టు. రే కార్తీక్, వద్దురా. ఆగు. అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? ఆగు. వద్దు నాన్న, నా మాట విను. ఇలా చూడండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు తప్పుకోండి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకదాన్నే రాజా. ఇప్పుడు మీరు తప్పుకుంటారా లేదా? ఆహా, పిన్ని, మీకు అన్నయ్య గురించి తెలిసిందే కదా, వదిలేసేయండి. నా కారణంగా మీ అన్నదమ్ములిద్దరు గొడవ పడకండి. రాజా, తప్పు నాదే. కావాలంటే నన్ను తిట్టు, వీళ్ళనేమనకు. నీకు దండం పెడతాను మంజుల. నేనిప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో మంజుల, మంజుల. ఇప్పుడు నీ మనసుకి హాయిగా ఉందా? రేయ్, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకురా. తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. అవును, వారంలో కొత్త టీవీ కొనిస్తానని సవాల్ చేసావు కదా,